కాంగ్రెస్ వాళ్ళు కోర్టు లోపల చేయాలి, ఇంకా దేని లోపల చేయాలని చెప్పండి. అధికారం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు 9.5 సంవత్సరాలుగా చేసిన ప్రామిస్లు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాయి. అటు నుంచి ఇప్పటిదాకా ఇంకోటి చేయలేదు. మేము 100 రోజులు చేస్తామని చెప్పిన రాష్ట్రం అంతా ఎక్కడ చెప్పినా ఈ కాన్స్టిట్యూన్సీ తిరగడం ప్రతి మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. మన గ్యారంటీలు 6 గ్యారంటీలు ఏమైనా చెప్పినా 100 రోజులు చేస్తాం. కానీ దానికి కొంత సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం అప్లికేషన్ కలెక్ట్ చేయాలి, అవన్నీ కంపైల్ చేయాలి, అవన్నీ సిస్టంలో ఫిల్ చేసుకోవాలి, తీసుకొని వెరిఫికేషన్ చేయాలి. దీనికి సమయం పడుతుంది. ఖచ్చితంగా తొలి ఏకాదశి లోపల ఇస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా అందులో 2 కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఈ ఆర్టీసీ బస్సు దాంతో ఇప్పటివరకు ఎంతమంది స్టేట్ వైడ్ మొత్తం 11 కోట్ల మంది ఇప్పటివరకు మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నారు. అదేవిధంగా మంచిర్యాల డిపోకి సంబంధించిన మటుకు 13 లక్షల మంది 13 లక్షల మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మహిళలు సంతోషంగా ఉన్నారు. అందరు ప్రజలంతా ఇప్పుడు ఇవాళ చాలా మాట్లాడుతున్నారు. అన్ని మాట్లాడుతున్న వాళ్ళు బట్టలు ఎవరు ఉడుతారు, ప్రజలు ఉడదీసింది కావాలి. ఇంకా మళ్ళీ ఇంకెన్నిసార్లు ఉడదీసింది. ఇక్కడ డిపాజిట్లకు దగ్గర దాకా వచ్చింది. 3వ నెంబర్కి పోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆ పార్లమెంట్ ఎలక్షన్ల పరిస్థితి నిలబడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ల పరిస్థితిలో వాళ్ళకు పెద్ద మనిషి నిలబడితే ఒకరికి ఎత్తులేదు. ఆ పరిస్థితి ఉంది. వాళ్ళు టీఆర్ఎస్ స్కీమ్స్ తక్కువ వాళ్ళని చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నికల దూరంలో కోడ్ వస్తుంది. ఆ కోడ్ను దృష్టిలో పెట్టుకొని మేము చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఆల్రెడీ రైతు బంధు మధ్యలో ఉన్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ పాత దాని ప్రకారం రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు వాళ్ళు డబ్బులు మా చేతికి ఖజానా తీసుకున్న నాటికి 3,593 కోట్ల రూపాయలు ఆర్బీఐ కంటే ఏంటంటే మీన్స్ అండ్ వేసన్ దాని ప్రకారం ఏంటంటే డైలీ మన గ్రూప్ డబ్బులు తక్కువంటే ఆర్బీఐ దగ్గర తీసుకునే మళ్ళీ 2-3 రోజులు కట్టుకుంటే 40 రూపాయలు కట్టే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు మెల్లమెల్ల తీసుకొచ్చి వాళ్ళు జీతాలు అంతకుముందు ఎప్పుడైనా 31st ఇస్తే వాళ్ళు 18 తారీఖు పోలీసులకు ఇస్తారు. అందుకని పోలీసులకు ఇస్తారు. పోలీసులకు ఇచ్చిన తర్వాత మొదలుపెట్టి 31 తారీఖు ఇచ్చారు. దాంతో చాలామంది ఉద్యోగులు ఇబ్బంది పడి ఈఎంఐలు కట్టలేక వాళ్ళు పరిచయం అయ్యారు. మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ వెంటనే 31వ తారీఖున జీతాలు ఇవ్వడం జరిగింది. దానికి పాపం బట్టి గారు ఎన్నింటికలు ఎన్ని సాలిడ్ టాబ్లెట్ తీసుకున్నా తెలియదు, కానీ మొత్తం ఇవన్నీ ఇచ్చిన తర్వాత దాన్ని కూడా పెట్టి వీళ్ళకు ఎంప్లాయీస్ జీతాలు ముఖ్యం, కానీ రైతు బంధు కాదు. మాకు అందరికీ వాళ్ళు ఎంప్లాయీస్ కావాలి. రైతులకు ముఖ్యం. రైతులకి ఇచ్చినాం. రైతులకు ఇచ్చిన నా కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటిసారి 9 సంవత్సరాల్లో వడ్డల తాళ అనేది గింజ లేకుండా చేసినాం. ఇప్పుడు గింజ ఎక్స్ట్రా ఒక్కటే చేసినాం. ఆ డబ్బులు తినేది వల్ల మీ అందరూ తెలియదా? దాంట్లో ఇవాళ లక్షల మున్సిపల్ చైర్మన్ రైస్ మిల్ అధ్యక్షుడు కాదా? దానికి ఎమ్మెల్యే బాధ్యులు కాదా? మరి 8 లెక్క చేసామన్నా. ఇక్కడ రైతు బంధు దాదాపు జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీలో 40,000 ఎకరాలు, 45,000 50,000 ఎకరాలు ఉన్నది. కాబట్టి మొత్తం గుట్టలు కొండలు ఈ లేవట్లో కూడా ఇస్తున్నట్టు 80,000 ఎకరాలకు ఇస్తున్నట్ట. 80,000 ఎకరాలు 10,000 లెక్క పెడితే ఆల్మోస్ట్ 80 కోట్లు ఇస్తున్నట్టున్నారు సంవత్సరానికి. 2 సార్లు 80 కోట్లు 160 అంటే 10 సంవత్సరాలు 160 కోట్లు 100 వడ్లు జోక్కుని అవి ఎవరు మింగిన 160 కోట్లు అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఎవరు మింగిను? ఆ రైస్ మిల్ అధ్యక్షుడు మింగిందా, ఎమ్మెల్యే మింగిందా, లేకపోతే ఆడదాకా హైదరాబాద్ దాకా పంచిందా? ఆ పైసలు లెక్కలు తీయాలి. ఖచ్చితంగా రేపు ఇది అయిపోయిన తర్వాత దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఎవరు తినడం వాళ్ళందరినీ బట్టలు వేసి పైసలు ఎక్కించే కార్యక్రమం చేస్తాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు, ఎవరు విడిచిపెట్టాం. ఇక మీరు మాట్లాడే హక్కు లేదు మీకు. ఎందుకంటే 9 సంవత్సరాలు మీరు ఒక్కరు కూడా చెప్పించేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఎక్కడైనా చేసినా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మీ వాళ్ళు చేసుకొని మీరు టీఆర్ఎస్లకు ఇచ్చుకుంటారు. పబ్లిక్ వాళ్ళకి అని ఇచ్చిండ్రా? ఇవాళ మేము అన్నాం, మాట్లాడిన మాట కట్టుబడినాం. 2 స్కీములు మొదలుపెట్టినాం. రైతు బంధు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఆల్రెడీ ఎకరం మొదలు ఇచ్చినాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు 2 ఎకరాలు ఒక ఎకరా 30 గుంటలకు వచ్చింది. ఇంకొక 15 రోజుల కాలం డబ్బులు లేకపోతే ఎక్కడికి ఇస్తాం? నువ్వు రైతు బంధు పైసలన్నీ ఏదో స్కీమ్ పెట్టి ఎన్నికలకు కూడా అడ్డం వచ్చిందని చెప్పి దాని పేరు పెట్టి ఆ పైసలన్నీ కాంట్రాక్టర్లకు ఇవ్వలేదా? వాస్తవం కాదా? 26 నవంబర్ 28 నవంబర్లో దాదాపు 8,600 కోట్లు మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. దాంట్లో ఇక్కడ కూడా 35 కోట్లు వచ్చినాయి. ఈ మంచిగా సంబంధించిన కూడా 30 కోట్లు వచ్చినాయి. మాకు తెలిసి ఎవరికి వచ్చినా తెలుసు. ఇక పేరు దానికి ఎందుకు పోతాం కానీ ఇచ్చి మీ ఎమ్మెల్యేలకు పైసలు మంచిదే వాళ్ళకి. ఇవన్నీ తెలుసు మాకు. ఇవన్నీ తెలిసినా కూడా మేము ఎందుకు మాకు కొంచెం క్రమశిక్షణ బాధ్యత ఉన్నది కాబట్టి మేము చిల్లర మాట్లాడు. వాళ్ళ లెక్క చిల్లర మాట్లాడు. బట్టలు తీసుడు మనం మా వాళ్ళు చాలా మంది జవాబు చెప్పింది. ఖచ్చితంగా మంచిగా మీరు ఏం చేసినారండి 10 సంవత్సరాల నుంచి? మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలే? ఇచ్చిన మంచినీళ్లకు ఈడ పట్టుకొని ఆ ఒక్కపూట నేను మీ లెక్క దొంగ లెక్క కొబ్బరికాయ కొట్టి సాటు కుట్టలే. వేదిక మీద చెప్పిన ఇలా 15 సంవత్సరాల సమస్యను పరిష్కరించడం. డెఫినెట్లీ 3 నెలల దాకా దీనికి టీచింగ్ ప్రాబ్లమ్స్ ప్రారంభ ఇబ్బందులు ఉంటాయి. 15 నుంచి జంగుబట్టిపోయిన పైపులన్నీ వేసుకుంటూ చదువుకుంటూ టైం బట్టి రిపేర్లు అయితే చేసుకుంటూ వచ్చినాం. ఇలా ఉదాహరణ ఒకటే చెప్తాను. ఇక్కడ బైపాస్లో ఒక లీకేజ్ ఉండే.
అది గడిచిన 8 సంవత్సరాలు లీకేజ్ ఎవరైనా పట్టించుకున్నదాన్ని ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన కూడా చేయించిన లీకేజ్ ఫోటోలు కూడా ఉన్నాయి, మీ ఫోటోలు ఇస్తారు చూసుకోండి. అదేవిధంగా పాత మంచిరాల్లో ఆ వాడడానికి మొదలైన కానించి లీకేజ్ ఆ పైప్ లైన్ వేసిన కానించి అది కూడా చేసి ఇట్లా మొన్న 27th వార్డులో చేస్తుంటే ఎవడో పెట్టిన సోషల్ మీడియా ఫోటో పెట్టే ధైర్యం కూడా లేదు వాళ్ళకి. ఎవడో పెట్టి అంతకుముందు నీళ్ళు తెలిపి గంట 2 గంటలు ఏదో తెలియని పెట్టాను చెప్పుకోటి కొడతాం అటువంటి మాట్లాడితే ప్రజలకు మేము చెప్పిన దొంగతనం చేయలే. ఈ 2-3 నెలలు సమస్యలు ఉంటాయి, చిన్న సమస్యలు ఉంటాయి, కొన్ని వాటిలో సమస్యలు ఉన్నాయి, తప్పకుండా చేస్తున్నాం. ఈ 2 నెలలు చేసి ఎండాకాలం ఏప్రిల్ 1 వరకు ఏ రకమైన సమస్య లేకుండా చేస్తాం. ఇవాళ వచ్చిన ప్రతిసారి రోజు దినవంతాలు కూర్చొని మాట్లాడుతున్నాం. ఎక్కడ సమస్యలు ఏ కాంట్రాక్టర్ చేస్తలేడు, కాంట్రాక్టర్తో మాట్లాడుతున్నాం, సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం, అవసరం డబ్బులు అవసరం హైదరాబాద్ మాట్లాడుతున్నాం. ఇన్ని చేసుకుంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.